హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ రోజుల్లో అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. చందమామ మీద మచ్చ ఉంటే కూడా భరిస్తాం గానీ మొహం మీద చిన్న మచ్చ ఉన్నా, శరీరంలో ఇంపర్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో ఎవరు భరించట్లేదు. అందుకే వెంటనే తక్షణం దానికి సరైన ట్రీట్మెంట్ చేయించి పర్ఫెక్ట్ గా, ఫ్లాలెస్ గా, అందంగా, ఆనందంగా కల్పించాలని తపన అందరిలో విపరీతంగా ఎక్కువైంది. కానీ ఎలా మనం కరెక్ట్ హాస్పిటల్ ని కానీ, కరెక్ట్ స్కిన్ కేర్ క్లినిక్ ని చూస్ చేసుకోవాలి అంటే, రైట్ నౌ వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ నానక్రామ్గూడలోని ఇల్యూమినా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, ఎస్థెటిక్స్ అండ్ డెర్మటాలజీ. ఇక్కడ ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని మనం మీట్ కాబోతున్నాం, బోత్ డెర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్. అండ్ ఐమ్ రైట్ నౌ హియర్ ఆన్ ద 7th floor ఆఫ్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ. తెలుసుకుందాం ఏం ప్రొసీజర్స్ అవుతున్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ, ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో ఇస్తారని చెప్పి. ఫాలో మీ. And I'm here right now. Illumina by Star Hospitals is illuminating lives. చాలా ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ బాడీ కాంటూరింగ్ అంటే లైపోసక్షన్, ఫ్యాట్ రిడక్షన్, బాడీలో రకరకాల అవయవాల్లో తేడాలు వస్తే వాటిని కరెక్ట్ చేయడం అంటే కరెక్టివ్ సర్జరీస్ లైక్ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, రిడక్షన్ కావచ్చు, మొదలుకుని we also have స్కిన్ వైటనింగ్, లైటనింగ్, ఏజ్ని రివర్స్ చేసే చాలా ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా స్టార్ హాస్పిటల్స్ ఇల్యూమినాలో ఏ ట్రీట్మెంట్స్ విపరీతంగా డిమాండ్లో ఉన్నాయి, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, హౌ డు వి టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చూద్దాం. ఇల్యూమినేటింగ్ లైవ్స్లో మనం ఫస్ట్ యాక్చువల్లీ డాక్టర్ బిఆర్ఎన్ పద్మిని గారు, షీఈస్ అ సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జరీలో వారు ఇక్కడ ఉన్నారు. సో లెట్స్ టాక్ టు హర్. హాయ్ మ్యామ్, ది అంబియన్స్ ఇస్ సో ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆల్మోస్ట్ ఎలా ఉందంటే ఒక చిన్న మెడిటేటివ్ క్యాఫేకి వచ్చినట్టు. మీ టైం కోసం వస్తారు చూడండి చాలా మంది పుస్తకం చదువుకోవడానికి. అంటే పేషెంట్స్ వచ్చే వాళ్ళకి రిఫ్రెషింగ్ గా ఉండాలి మూడ్, అంతేగాని వాళ్ళు వచ్చి వాళ్ళ బాధల్ని ఇంకా ఇంక్రీజ్ చేసేటట్టు ఉండకూడదు. సో ఎస్థెటిక్ సర్జరీస్ అంటే ఇక్కడ కేవలం అందాన్ని పెంచడానికా, ఇంకేమన్నా రిడక్షన్, కరెక్షన్ కూడా ఉంటాయా మీ దగ్గర? నాట్ ఓన్లీ ఎస్థెటిక్ సర్జరీస్, వీ డూ కాస్మెటాలజీ, వీ డూ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్. రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే బర్న్స్ గానీ, ట్రామా గానీ, మైక్రో సర్జరీస్, ఆంకో రీకన్స్ట్రక్షన్స్, ఇంకా మనకి లిమ్ ట్రామా, జెండర్ రీఅఫర్మేషన్ సర్జరీస్, ఇవన్నీ కూడా చేస్తుంటాం. జనరల్ అనెస్థీషియాలో చేస్తారు కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే కోమార్బిడిటీస్ ఏమన్నా ఉంటే మీకు ఇక్కడ మొత్తం సూపర్ స్పెషాలిటీస్ అన్ని ఇక్కడ స్టార్ హాస్పిటల్లో ఉన్నాయి. ఎస్, హౌ వీ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ క్లినిక్స్ ఇస్ వీఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ Star Hospital. So we have the backup of multidisciplinary zone. So it increases the patients. కొంతమందికి సర్జరీ చేయించుకునే వాళ్ళకి చాలా మందికి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీస్ కూడా ఉంటుంటాయి. రైనోప్లాస్టిక్ తో సెట్ అవుతున్నాయి, అవి కూడా 100% కరెక్ట్ అవుతుంటాయి. చాలా మందికి ఈ రెండు కలిపే చేస్తుంటాం. ఏమేమి టెక్నాలజీ వచ్చేసిందండి ఇప్పుడు, ఏమేమి సర్జరీస్ వచ్చేసాయి మనకి చేయడానికి? మమ్మీ మేక్ ఓవర్స్ చేస్తుంటాం. మమ్మీ మేక్ ఓవర్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టక ముందు వాళ్ళ బాడీ అనేది బానే ఉంటుంది. బట్ మ్యారేజ్ అయ్యి ఒక 2 kids 3 kids పుట్టిన తర్వాత ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం, లేదు అంటే స్కిన్ అనేది లూజ్ గా అయిపోవడం, బ్రెస్ట్ సాగ్ అయిపోవడం, టమ్మీ పెద్దగా అయిపోవడం. మ్యారేజ్ అయిపోయింది, ఇప్పటి వరకు బానే ఉన్నాను, బట్ పిల్లలు పుట్టగానే ఆ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి దే వాంట్ టు ఫీల్ లైక్ దెమ్సెల్వ్స్ అన్నమాట. చాలా బాగుంది కొత్త పదం, మామీ మేక్ ఓవర్. ఎందుకంటే ఈ మధ్య మామీస్ అందరూ కూడా దే ఆల్సో వాంట్ టు లుక్ వెరీ వెరీ గుడ్. చాలా బాగుంది డాక్టర్ పద్మిని, వెరీ హ్యాపీ టు మీట్ యూ. అసలు ఇక్కడ కనీసం ఊరికే కూర్చోడానికి కాసేపు రావచ్చు, అంత బాగుంది ఎన్వైరన్మెంట్. ఇఫ్ విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ గోయింగ్ టు గో అరౌండ్ మిగతా యా సీ యూ. అనేక రకాల ఎస్థెటిక్ అండ్ ఫంక్షనల్ పర్పస్ ఉండే ఎన్హాన్స్మెంట్స్ అండ్ సర్జరీస్ జరుగుతాయి. మనం మరొక చాలా అనుభవజ్ఞులైన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కిన్నెర రెడ్డి గారిని కలవబోతున్నాం. షీఈస్ అ కన్సల్టెంట్ ప్లాస్టిక్, మళ్ళీ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? Oh yeah, hello sure. Andy, hello Swapna garu. Dr. Kinnera garu, I saw you in Suman TV Awards. Doctor Award lo chusam, malli ippudu kalustunam. Nice to meet you too. Yeah. You look lovely. Oh, thank you so much. సో మామూలుగా కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు ఎక్కువగా మీరు స్పెషలైజ్ చేసే సర్జరీస్ ఏమైనా ఉన్నాయా డాక్టర్? యా, మెయిన్ గా కాస్మెటిక్ సర్జరీస్ చేస్తూ ఉంటాను. సో వెయిట్ లాస్ రిలేటెడ్ కానివ్వండి, బ్రెస్ట్ రిలేటెడ్, ఫేస్ రిలేటెడ్ సర్జరీస్ ఎక్కువగా చేస్తాను. సో ఇక్కడ మీరు వెయిట్ లాస్ కి చేస్తున్న సర్జరీస్ లో మనకి తెలిసినవి లైపోసక్షన్, అంటే నిజంగా జర్రని ఫ్యాట్ లాగేస్తారండి లోపల. అవునండి, లైపోసక్షన్ ఏంటంటే వెయిట్ లాస్ కంటే కూడా బాడీ కాంటోరింగ్ సర్జరీ అంటాం మనం. పేషెంట్ ని అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇస్తాం, స్ట్రైట్ అవే సర్జరీ చేయకూడదు. సో వాళ్ళకి ఒక పర్టికులర్ డయట్ ఇస్తాం, వెయిట్ లాస్ డయట్. వాళ్ళ వెయిట్ లాస్ డయట్ చేసిన తర్వాత కొంత బాడీలో ఫ్యాట్ తగ్గిన తర్వాత వీడు లైపోసక్షన్. లైపోసక్షన్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో హెచ్డి లైపోసక్షన్ అంటాం, 6 packs చేయొచ్చు అబ్డామిన్ మీద. ఒక సెషన్ లో అయిపోతుంది, ఒక సెషన్ లోనే ఆన్
టేబుల్ 1 day. One day six pack వచ్చేస్తుంది. Yes. Stubborn fat ఉంటుంది. ఇప్పుడు saddle bags అంటాం, థైస్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర. ఎంత సిన్సియర్ గా ట్రై చేసినా కూడా, జిమ్ చేసినా కూడా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వలేకపోతారు. యాక్చువల్లీ మీరు చూస్తే ఇప్పుడు వచ్చే వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అవి కూడా ఐ థింక్ అది ఓవరాల్ గా దిగిపోతుంది. మీకు టార్గెటెడ్ ఏరియాస్ కావాలంటే సపోజ్ ఫ్యాట్, స్టబర్న్ ఫ్యాట్ లోవర్ అబ్డామిన్ లో ఉంది, థైస్ లో ఉంది అంటే ఈ మోంజారా ఇంజెక్షన్స్ కానీ ఇది ఓవరాల్ వెయిట్ లాస్ వస్తుంది. అండ్ దానివల్ల స్కిన్ కూడా సాగీగా అలా అనిపిస్తుంది. అదే లైపోసక్షన్ అనుకోండి, ఎగ్జాక్ట్ గా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ లైపోసక్షన్ చేస్తాము. ఆల్సో అందులో కూడా RF అసిస్టెడ్ అని అట్లా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. దాని వల్ల ఏంటంటే ఫ్యాట్ తీసేసిన తర్వాత స్కిన్ లూజ్ గా హ్యాంగ్ అవ్వదు. ఇట్ విల్ గెట్ రిట్రాక్టెడ్ బ్యాక్వర్డ్, సో యుల్ గెట్ దట్ టోన్డ్ అపియరెన్స్ and that's for life. That's for life. Until you have to maintain exactly the healthy lifestyle. We do both cosmetic and functional surgeries also. చాలా బాగుందండి. I'd like to know a lot more. If you don't mind, I will go around the clinic. Definitely, మీ please. dermatologist team ని కూడా మీట్ అవ్వాలి. Sure, definitely. Thank you, Dr. Kinnera, for your time. My pleasure, Andy, to have you. Have a nice day. See you. Bye bye. Bye. నలుగురు ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు ఇక్కడ. రకరకాల ప్రొసీజర్స్, ఒకటి బర్న్స్ పేషెంట్స్ కి స్కార్స్, తర్వాత స్కార్ రీకన్స్ట్రక్షన్, అలాగే స్కార్ మొత్తం తీసేసే సర్జరీస్ తో పాటు టమీ టక్స్ ఇక్కడ, ఇంకా లైపోసక్షన్ లాంటివి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ కి సంబంధించి ఇతర నాట్ వెరీ హెవీ సర్జరీస్, బేరియాట్రిక్ లాంటివి కాకుండా ఇతర ప్రొసీజర్స్ అన్ని చేస్తారు. యాంటీ ఏజింగ్, ఇంకా ఫేషియల్ రీకన్స్ట్రక్షన్, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ కొంతమందికి, బ్రెస్ట్ రిమూవల్, అలాగే రీకన్స్ట్రక్షన్ కొంతమందికి. ఐ హావ్ విత్ మీ డాక్టర్ స్వాతి. అన్ని నేనే చెప్పేస్తాను. స్వాతి గారు, హాయ్ మ్యామ్. Hello, Andy. Hi, how are you? I'm doing good. How are you, Andy? I'm doing well. చాలా వెరీ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్. Yes. సో ఇల్యూమినాలో మీరు స్పెషలైజ్డ్ గా చేసే సర్జరీస్ ఏంటి మ్యామ్? మోర్ కామన్లీ మేము చేసేదాన్ని ఈస్టెటిక్ ప్రొసీజర్స్ అండి. Ah. అంతేకాకుండా రీకన్స్ట్రక్టివ్ కూడా ఎక్కువ చేస్తుంటాం. అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి వాళ్ళు క్యాన్సర్ రీజన్ తీసేసిన తర్వాత ఆ పార్ట్ ని రీకన్స్ట్రక్ట్ చేయడము, బర్న్స్ ట్రీట్ చేయడము, తర్వాత ట్రామా పేషెంట్స్ మోస్ట్లీ టెండోన్ ఇంజురీస్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు రీకన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కువ చేస్తుంటాము. అంతేకాకుండా ఈస్థెటిక్ ప్రొసీజర్స్ లో కూడా చేస్తుంటాం. అంటే ఈ లైపోసక్షన్స్ కానీ, మమ్మీ మేకోవర్స్ కానీ, తర్వాత రైనోప్లాస్టిస్, ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా చేస్తుంటాం. ఇప్పుడు డాడీ మేకవర్స్ ఉండవు ఇక్కడ. డాడీ మేకోవర్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఫ్యాట్ అబ్నార్మల్ గా డిపాజిట్ అవ్వడం ఇలాంటి లైపోసక్షన్స్ కానీ, So men also come for all that. గైనకోమాస్టియా సర్జరీస్ మోర్ ఆఫ్. చాలా మందికి పురుషులకు కూడా అబ్నార్మల్ గా చెస్ట్ పెరుగుతుంది ఉంటుంది. బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ కానీ, వెయిట్ ఎక్కువ పెరగడం కానీ, ఇలాంటి వల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ కొంచెం లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల చెస్ట్, మేల్ చెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఏంటంటే సర్జికల్ ప్రొసీజర్స్ ఒకవైపు, మరోవైపు నాన్ సర్జికల్ గా, నాన్ ఇన్వేజివ్ గా కూడా మనకి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఐ హ్యావ్ విత్ మీ ఒక మెషిన్ ఇక్కడ. డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. అండ్ పేషెంట్ కి ఏం చేయబోతున్నారు, ఈ మెషిన్ ఏం చేస్తుంది తెలుసుకుందాం. లేజర్ అంటే మామూలుగా హెయిర్ రిమూవల్ అంటారు. కాదండి, ఇది ఫ్రాక్షనల్ CO2 లేజర్ అన్నమాట. సో అంటే మనం మామూలుగా ఫేషియల్ రెజ్యూనేషన్ కి కానీ, ఫైన్ రింకల్స్ కానీ, ఫైన్ లైన్స్, తర్వాత స్కార్ ట్రీట్మెంట్స్ కి ఇవన్నిటికి కూడా మనము ఫ్రాక్షనల్ CO2 అనేది యూస్ చేస్తాము. ఎన్ని సెషన్స్ పడుతుందండి కొంచెం డిఫరెన్స్ రావడానికి? అట్లీస్ట్ 3-4 సెషన్స్ అన్న మినిమం ఉండాలండి 5 weeks గ్యాప్ లో. దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ స్కార్ మేనేజ్మెంట్. అంటే ఇదేంటంటే వాటర్ మాలిక్యూల్స్ ని టార్గెట్ చేస్తుంది మన స్కిన్ లో, సో దట్ అది మైక్రో ఇంజురీస్ అనేది చేసి కొలాజన్ ఫార్మేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ కి ఎంతసేపు చేస్తారండి? 20 minutes 15 minutes? దీనికి ఎంటైర్ ప్రాసెస్ ఒక 1 hour ఉంటదండి. లేజర్ ప్రాసెస్ అంతా 5 minutes గానీ ఒక 40 minutes మనం నంబింగ్ క్రీమ్ పెడతాం. అంటే దీనికి ఏంటంటే కొంచెం పెయిన్ ఉంటుంది. సో అది పెయిన్ తెలియకుండా ఎంటైర్ ఫేస్ మనం నంబింగ్ క్రీమ్ పెడతాం ఒక 40 minutes. దాని తర్వాత ప్రొసీజర్ చేస్తాం. లేజర్ మామూలుగా చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చురకలు కొద్దిగా అంతే, చురకలు అంటించినట్టు వస్తుంది, బట్ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో లేజర్ చేశాక చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి కదండి? అవునండి, ఎక్కువ సన్ లోకి వెళ్లకుండా ఉండాలి. తర్వాత ఇనిషియల్ ఒక 2-3 days కి మనము ఒక స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్ ఇస్తాము. దాని తర్వాత మేజర్ గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, డెఫినెట్ గా ఆ సన్ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవాలండి. ఒక 1 week డౌన్ టైం ఉంటుందండి ఫ్రాక్షనల్ CO2. డాక్టర్ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. సీ యూ సూన్. డాక్టర్ పద్మిని, మనం చూస్తున్నాం గ్లాసెస్ పెట్టుకున్నారు, డార్క్ గ్లాసెస్, బికాస్ లేజర్ ప్రొసీజర్ చేస్తారు. డాక్టర్ పద్మిని, ఏ లేజర్ చేస్తారండి మీరు? ఇప్పుడు లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేస్తున్నాం. అవును, చాలా పాపులర్ ఇది. చాలా ఎక్కువ, అంటే వర్క్ హార్స్ అంటారు దీని లేజర్స్ లో. సో ఎక్కువ మందికి రిక్వైర్మెంట్ ఉన్న ప్రొసీజర్ ఇదన్నమాట. ఓకే, ఈ హెయిర్ రిడక్షన్ ఎన్ని ట్రీట్మెంట్స్ అయితే పూర్తిగా పోతుందండి హెయిర్? ఇన్ జనరల్ ఒక 5 to 6 సెషన్స్ అవసరం అవుతుంటాయి అట్ ఇంటర్వెల్ 1 month. కానీ కొంతమందికి PCOD ఇష్యూస్ గానీ, కొన్ని థైరాయిడ్ ఇష్యూస్ గానీ ఉన్నారు, వాళ్ళకి మనం ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా చేసినట్లయితే వాళ్ళకి ఈజీగా ఒక 10 sessions పడుతుంది. సో ట్రీట్మెంట్ ముందు స్టార్ట్ చేస్తారు మీరు? మనం PCOD కి సైమల్టేనియస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ దాంతో హెయిర్ రిడక్షన్ లేజర్ చేయడం వల్ల ఎఫెక్టివ్ గా ఉంటుంది. దట్ మేక్స్ సో మచ్ సెన్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ లో కూడా చాలా మంది అంటే ఓన్లీ హెడ్ కి చేస్తుంటారు, లేదంటే మేల్స్ కి మాత్రమే చేస్తుంటారు అనుకుంటారు. కానీ అలాగే కొంతమంది ఫీమేల్స్ లో కూడా అవసరం అవుతుంటాయి. కొంతమంది ఐబ్రో హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, బియర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది. సో డాక్టర్ పద్మిని, అయితే ఇప్పుడు తనకి పేషెంట్ కి మీరు జెల్ రాసి యు ఆర్ స్టార్టింగ్ అ లేజర్ ట్రీట్మెంట్ అండి.
సో ఇది పెయిన్ఫుల్ గా ఉంటుందా? ఇది పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇది క్వాడ్రుపుల్ టెక్నాలజీ ఉంది. దాంతో కూడా ఐసింగ్ కూలింగ్ ఉండడం వల్ల మనకి పెయిన్ అనేది ఉండదు. పెయిన్ ఏమి ఉండదు. అండ్ ఆల్సో బహుశా ఇది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో. అయిపోతుంది ఒక 15 minutes. అంటే మనకి నంబర్ ఆఫ్ ఏరియాస్ ఎంత ఎక్స్టెన్సివ్ గా ఉంది, ఓన్లీ ఫేసా లేదంటే చిన్న, కొంతమంది హోల్ బాడీ చేయించుకుంటుంటారు, అది వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మెషిన్ ని కరెక్ట్ గా ఆపరేట్ చేయడం, అండ్ ఆల్సో పోస్ట్ ప్రొసీజర్ కేర్ కూడా చెప్తారు. ప్రొసీజర్ కి మధ్య గ్యాప్ లో ఏమేమి వాడాలి, ఏమేమి తీసుకోవాలి కూడా హెల్ప్ చేసి మొత్తం సమస్య తగ్గే వరకు ఉంటారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పద్మిని. థ్యాంక్ యూ. ఓకే, ఐఎమ్ హియర్ డాక్టర్ సింధూరా కమ్మపాటి గారు. షీ ఈజ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్. అంటే మామూలుగా సర్జరీలు ప్రొసీజర్స్ అవసరం లేని చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాట్లాడదాం. హాయ్ డాక్టర్ సింధూరా. హలో అండి. రావచ్చా? యా ఆఫ్ కోర్స్. సో ఐ హావ్ మై టీమ్ విత్ మీ హియర్, కెమెరా టీమ్. హలో, హాయ్. సో డాక్టర్ సింధూరా, మీరు డెర్మటాలజిస్ట్ గా ఉన్నారు. ఐ థాట్ కొంచెం బ్రీఫ్ గా మీతో ఇప్పుడు వస్తున్న సమస్యల గురించి మాట్లాడదామని. షూర్ అండి. ఇప్పుడు అందరికి పొల్యూషన్ వల్ల మరి దేని వల్ల తెలియదు, అందరికి స్కిన్ డార్కనింగ్ అయిపోతుందండి. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అండి? అసలు ట్రిగర్ ఏంటి? దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయా, క్రీమ్స్ ఉంటాయా? స్కిన్ డార్కనింగ్ అనేది మనకి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమందికి ఎస్పెషల్లీ కొంచెం మిడిల్ ఏజ్ పైబడిన విమెన్ కి ఈ ఏరియాలో డార్కనింగ్ అనేది మెలాస్మా ఉంటుంది. సో అది మనకి హార్మోనల్ కాజెస్, పెరిమెనోపాజ్, అదర్వైజ్ డెఫిషియన్సీస్ వీటి వల్ల వస్తుంది. వెరస్ డిఫ్యూజ్ స్కిన్ డార్కనింగ్ ఏదైతే ఉందో అది మనం మోస్ట్ కామన్ కాజ్ చూసేది బికాస్ ఆఫ్ హెయిర్ కలర్ అండ్ కాస్మెటిక్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్, ఈ మూడు. సో అది మనం చూడగానే ఫస్ట్ థింగ్ చేయాల్సింది స్టాపింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కెమికల్స్ అండ్ కాస్మెటిక్స్. స్టాప్ చేసేసి దెన్ ట్రీట్మెంట్స్ వైజ్ వచ్చేసరికి ఫస్ట్ మనం యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి వి గో ఫర్ మెడికేషన్ ఇచ్చిన ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లో యాక్టివిటీ తగ్గి పిగ్మెంటేషన్ తగ్గుతుంది అన్నప్పుడు దెన్ కమ్స్ ద రోల్ ఆఫ్ లేజర్స్ అండ్ PRP. సో విత్ టైమ్ ఇట్ కెన్ బి ఆల్మోస్ట్ 90+% we can improve it. Okay, wonderful talking to you, Dr. Sindhu. Yeah. Finally, Illuminalo manaki Dr. Ankita Hariji garu unnaru. She is a consultant plastic reconstructive aesthetic surgeon. Hello chepdam. Hello Dr. Ankita. Hi. Ela unnaru? Good. Most popular surgery enti Dr. Ankita మీ దగ్గర? Most commonly breast related surgery anti. So breast reduction or breast Reduction implant. ఎందుకు చేస్తారు? I think it was considered a symbol of beauty kada ఒక time లో. ఇది weight. Yes, it depends on ethnicity. But nowadays people want breast as per their body shape anti. So if there are heavy breasts, there are a lot of issues with that because of heaviness. They have shoulder pain, neck pain. అది కూడా ఉంటుంది. Yes, under shoulders droop అయిపోతాయి కదా చాలా మందికి. shoulder droop అయిపోతాయి. Plus to pull their breast up they wear a bra. So a bra strap mark కూడా కనిపిస్తది. అంటే to pull it up they keep wearing a bra which is tighter and tighter, which is not fitting to their body. And then that bra strap marks ఉంటది కదా, it will keep forming a mark. Plus a heaviness వల్ల whatever way they go for a gym or anything, even a comfortable wear వేసుకుంటే కూడా it will be quite visible. So they are not happy with that. సో ఈ బ్రెస్ట్ రిడక్షన్ మీరు ఫ్యాట్ తీసేస్తారా, టిష్యూ తీస్తారా, ఏం తీస్తారు? ఐ డోంట్ నో. ఐ మీన్ కరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను తెలియదు కానీ. No, breast reduction అంటే ఏంటంటే those who have heavy breasts, what we do is we remove breast tissue and along with that skin. So we change it into a new position. Nipple కూడా కొంచెం సాగిగా ఉంటది. It will be facing downwards. So we get it into the uplifted, firm, perky position. Plus we'll remove off the breast tissue and extra skin. So we give a good body shape and breast is proportionate to that body shape. ఎంతసేపు పడుతుంది ఈ ప్రొసీజర్? Approximately, since we are a team of 4, we do it very fast. So in 2 hours will be done. 2 hours లో జనరల్ అనెస్థీషియా. Yes, it should be done under general. వండర్ఫుల్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ మీ ప్రొసీజర్స్ ఒకసారి చూడడానికి వస్తాం. Sure. మీరైతే అఫ్ కోర్స్ మేబీ సమ్ సర్జరీస్, రైనోప్లాస్టీ లాంటివి పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీని ప్రిజర్వ్ చేస్తూ ఏ విధమైన ఏమి రెవల్యూషన్ లేకుండా కూడా we want to actually show our viewers. తప్పకుండా సమ్ టైమ్ విల్ కమ్ బై. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇల్యూమినా మొత్తం క్లినిక్ అంతా చూసాం. డెర్మటాలజీ, కాస్మెటాలజీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, అన్ని ప్రొసీజర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాక ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేసెస్. ఒకవేళ మీరు గనక ఏమన్నా అప్రోచ్ అవ్వాలి, ట్రీట్మెంట్ తీసుకోదలుచుకుంటే. సో ఐ హోప్ మీరు కూడా వస్తారని చెప్పి నేను కూడా ఐఎమ్ గోనా కమ్ బ్యాక్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.